Hi, hello friends, welcome back to my channel Sai Sweta Blouse Designs. టుడే నేను చాలా సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను. ఏ డిజైన్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా డిజైన్ వేసుకోవచ్చు. చాలా క్లియర్గా చూపిస్తున్నాను నేను ఈ డిజైను. మార్కర్తో అలా ఫస్ట్ డ్రా చేసుకోవాలి డిజైను. ఈ డిజైన్కి యూజ్ అయ్యే మెటీరియల్స్ చూపిస్తాను. మార్కర్, మల్టీ కలర్ సర్కిల్ షేప్ కుందన్స్, గ్లిట్టర్ గ్లూ. నేను బ్లాక్ బ్లౌజ్ అని సిల్వర్ కలర్ గ్లిట్టర్ గ్లూ యూజ్ చేశాను. చాలా సింపుల్ అండి. మనం డిజైన్ ఎలా డ్రా చేస్తే అలా గ్లిట్టర్ గ్లూతో వేసుకుంటూ పోతే కంప్లీట్ అవుతుంది. అంతే, ఏమీ అసలు ఏ వర్క్ ఉండదు. నేను డిజైన్ ఫస్ట్ డ్రా చేశా కదండి, ఆ డిజైన్ పైన మనం నార్మల్గా పెన్తో ఎలా గీస్తామో అలాగే గ్లిట్టర్ గ్లూతో వేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. మన ఓన్గానే డిజైన్ చేసుకోవచ్చు. బయట ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ 25 రూపీస్ అంతే అండి. అది గ్లిట్టర్ గ్లూ ఆల్మోస్ట్ 2-3 బ్లౌజెస్కి కూడా యూజ్ అవుతుంది గ్లిట్టర్ గ్లూ. అది చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ ఉండే బదులు ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకనే నేను ప్లెయిన్గా బాగుండదని ఇలా ఏదో ఒకటి డిజైన్ చేశాను. మీకు నచ్చినట్లు వేరే డిజైన్ అయినా మీరు వేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్లు. నేను జస్ట్ ఇలా కర్వ్ లైన్స్ వేశాను, ఎందుకంటే శారీ అలాగే కట్స్ లాగా ఉంది, అందుకనే నేను కర్వ్ లైన్స్ యూస్ చేశాను. కర్వ్ లైన్స్ కంప్లీట్ అయ్యాక మిడిల్లో స్పేస్ ఉంటుంది కదా, అక్కడ నేను మల్టీ కలర్ కుందన్ స్టిక్ చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కర్వ్స్ దగ్గర కుందన్స్ స్టిక్ చేసేది కంప్లీట్ అయ్యాక మళ్ళీ నేను బ్లౌజ్కి కూడా అక్కడక్కడ కుందన్ స్టిక్ చేశాను. అప్పుడైతే ఇంకా బ్రైడల్ లుక్ ఉంటుంది. డిజైన్ అయితే చాలా బాగుందండి. జస్ట్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. మీరు ట్రై చేయండి.
ఫైనలీ డిజైన్ అయితే ఇలా ఉందండి. నెక్స్ట్ వీడియోలో స్లీవ్స్ డిజైన్ అండ్ హ్యాంగింగ్ డిజైన్ కూడా చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఓన్లీ బ్లౌజ్ డిజైన్ ఒక్కటే చూపించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.